హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏంటి ప్రెస్టీజ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనుకుంటున్నారా? మాకు మా కమ్యూనిటీకి దగ్గరలో ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో అక్కడ అనుకోకుండా ఈరోజు ఇది పెట్టారంట. తెలిసిన ఆంటీ చెప్పారు. సో మరి ప్రెస్టీజ్ అంటే ఏదో యాడ్ వచ్చేది గుర్తుందా? ప్రెస్టీజ్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. మరి అందుకనే వచ్చేసాను. చూసేద్దాం రండి. మరి ప్రెస్టేజ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మామూలుగా 1, 2 చూస్తేనే మనం వావ్ అనుకుంటాము. అన్నీ ఒకటే చోట చాలా ఎక్కువగా ఉన్నాయంటే చూడకుండా ఎలా? నాతో పాటు మీరు కూడా చూసేయండి. వెళ్దాం పదండి. అక్కడ మా ఆంటీ, మా అత్తమ్మ, మా మమ్మీ అండి. వీళ్ళకి ఎంత ఇష్టమో డైమండ్ నెక్లెస్ ఇచ్చినా ఇంత హ్యాపీ ఫీల్ అవ్వరు వీళ్ళు. ఈ స్టీల్ సామాన్లు అంటే అంత క్రేజ్ అనమాట. చక్కగా కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ ఒక బ్యానర్, ఇక్కడ ఒక బ్యానర్ పెట్టారు. ఇలా స్టెప్స్ నుంచి ఇలా పైకి అనమాట రూట్. అసలే 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 ఇదిగోండి, అసలు గ్యాస్ కొరత అంటే ఇంత భారీ సైజులు. అవును, అడుగుదాం. ఇదిగోండి, ఇక్కడ ఒక హాల్లో అయితే పెట్టారు ప్రెస్టేజ్ మేళ. సో ఇక్కడ నుంచి మీకు జస్ట్ 1 by 1 చూపిస్తాను, చూసేయండి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే బుజ్జి కుక్కర్లు. అసలు ఇదైతే ఎంత చుట్టుకులా ఉందో, చిన్నది. అప్పుడే పుట్టిన 6 months వాళ్ళకి ఉగ్గు వండుతారు చూడండి, అంత సైజు. ఇది ఇంకా బుజ్జిగా ఉందండి, బ్లాక్, చాలా బాగుంది. ఇవన్నీ కుక్కర్స్ అనమాట. ఈ లైన్ అంతా మీకు ఫస్ట్ కుక్కర్స్ చూపిస్తాను, తర్వాత అటు వెళ్దాం నాన్ స్టిక్ వైపు. ఇక్కడ దాకా కుక్కర్ జోన్ అండి. సో ఇది చూసారా, పైకి పొంగినా కూడా ఇది బయటకు రాకుండా చక్కగా ఇక్కడే ఉంటుంది. ఆ పప్పు నీళ్లు కానీ వాటెవర్. ఇదిగోండి, ఇవన్నీ అదే మోడల్. ఇదిగోండి, చాలా ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఉంది అండ్ కొత్తగా కొనుక్కోవాలి అనుకుంటే కూడా కొనుక్కోవచ్చు. ఐ థింక్ డిస్కౌంట్స్ ఉన్నట్టున్నాయండి, అడగాలి. ఓ, ఇదేదో వెరైటీగా ఉంది గైస్, ఏదో డిఫరెంట్గా ఉంది. ఇది ఓపెన్ చేయమని చెప్తాను, నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. ఇదిగోండి ఇంకోటి బుద్ధి. ఇదిగోండి, ఇప్పుడు అందరూ కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నారండి. సో స్పిల్ అవ్వకుండా అనమాట. పైకి పొంగుతుంది ఎనీవేస్, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అది ఇలా బయటికి రాకుండా ఇట్లా లోతుగా ఉందన్నమాట ఈ జోన్. సో అందులోనే సైజెస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది మనకి రెగ్యులర్గా వాడే సైజు. రోజువారీ పప్పుకి వాటికి వీటికి ఇది బాగుంటుంది. ఇంకా పాన్ అయితే చెప్పక్కర్లేదు. కూర కదలకుండా ఇట్లా వెడల్పుగా ఉండే కర్రీస్ వేసుకోవాలంటే ఇది చాలా యూస్ఫుల్ అనమాట, ఏమైనా బంగాళదుంపలు అలా ఉడకబెట్టుకోవాలంటే. అండ్ దెన్ ఇడ్లీ కుక్కర్స్లా ఉన్నాయి ఇవి. ఇది అమ్మను ఓపెన్ చేయమని చెప్దామండి, ఒక చేత్తో మేనేజ్ చేయలేను. లుక్స్ లైక్ ఇడ్లీ కుక్కర్ ఇది. ఇదిగోండి, అది ఇడ్లీ కుక్కరానా? ఇడ్లీ కుక్కరా? ఓకే, అది ఇడ్లీ కుక్కరేనంటండి. ఇదేమో శాండ్విచ్ మేకర్స్. కొత్త ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ ఉన్నాయా? ఓన్లీ ఎక్స్చేంజా? ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? ఓకే. ఓ లవ్లీ. ఏమండో విన్నారా? 20% నార్మల్ డిస్కౌంట్ అంట. ఎక్స్చేంజ్లో ఇంకొక 20% అంటే 40% వస్తుంది. అప్ టు 60% అని బోర్డు అయితే చూసాము. చూద్దాం. ఇంట్లో ఉన్న ఎక్స్చేంజ్ ప్రొడక్ట్స్ అయితే మేము తేలేదు గైస్. అమ్మకి ఏమైనా నచ్చితే కొత్తగా కొనుక్కోవాల్సిందే. ఇదిగోండి, ఇది చాలా యూస్ఫుల్ అండి. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను ఒకటి తీసుకోవాలని. చాలా బాగుంటుంది చిన్నపాటి మసాలాస్కి, రెగ్యులర్గా టొమాటో జీడిపప్పు పేస్ట్లు అలా వేసుకోవడానికి. ఇదిగోండి, ఇదేమో కొంచెం నెక్స్ట్ బిగ్ సైజ్ అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా, హ్యాండీగా. ఇట్లా మనం ఊళ్ళో వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. జ్యూసెస్ లాంటివి చేసుకోవచ్చు, ఐ మీన్ థిక్ షేక్స్ లాంటివి. ఇదిగోండి, ఇదేమో రోటీ మేకరు. అన్నీ ఆల్ ప్రెస్టేజ్ ప్రొడక్ట్స్ అనమాట. ఎంత బాగుందో. ఇదేంటన్నా? ఓ జ్యూసర్, వావ్. అన్నీ క్యారెట్స్, బీట్రూట్స్ అన్నీ. ఓ లవ్లీ. చూసారా అండి? ఓ అవునవును, ఇది రెగ్యులర్గా చూస్తాం. అవును, ఇది కిచెన్లో అన్నీ వేసుకోవచ్చు కదా. ఇది జ్యూసర్. ఇది ఓన్లీ జ్యూసెస్ అండి. అంటే ఎంత మసాలాస్. అవునండి, బాగుంది చాలా. ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ. ఇదేంటన్నా, స్టీమరా జస్ట్? ఓ కరెంట్ కుక్కర్. ఓ మై గాడ్. ఓ ఓకే ఓకే. ఓ లవ్లీ. చూసారా ఇప్పుడున్న. ఓ నైస్ నైస్. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండర్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా, చక్కగా కరెంట్ మీద ఇది కిందది జస్ట్ ప్లగ్ ఇన్ చేసేసి ఇదిగోండి ఇందులో వండేసుకోవచ్చు. అండ్
ఇదిగోండి ఇందులో ఫ్రైయింగ్ లాంటిది చేసుకోవచ్చు అంట. సూపర్, ఈ ప్రోడక్ట్ అయితే అదిరిపోయింది. ఓకే, ఇదిగోండి ఇవన్నీ ఎలక్ట్రిక్, మనం రెగ్యులర్గా వాడే రైస్ కుక్కర్స్. అన్న ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా, ఇదేంటి? ఇది ఎయిర్ ఫ్రైయర్. ఓకే ఓకే, ఎట్లా? ఓకే, ఇది కూడా కరెంటే మొత్తం అంతా. ఓకే, ఇదిగోండి ఎయిర్ ఫ్రైయర్, 1 year వారంటీ కూడా ఇస్తున్నారు. నైస్. ఓకే, ఈ పైన ఇది ఓకే, ఇది పెట్టుకుంటాం ఇక్కడ. మల్టీపర్పస్. ఓకే, ఇది మామూలుగా ఐటమ్స్ పెట్టుకునేది కదా. ఓకే ఓకే, అలా పెట్టుకుని గ్రిల్లింగ్కి. ఓ నైస్. ఇందులో కూడా సో మల్టీపర్పస్, ఇది కనెక్టెడ్. నైస్ నైస్, చాలా బాగుంది. ఇది కూడా అంతేనా? ఓ ఇది ఏంటి, రోటి గ్రైండర్. ఓ మై గాడ్, భలే ఉంది, చాలా క్యూట్గా ఉంది, బుజ్జి రోళ్ళు. నైస్. ఇదేంటి కూర్చోట్లేదు, దీని లిడ్డేనా? కూర్చోట్లేదేంటి? ఇదిగోండి మంచి బ్లాక్ మీద ఆరెంజ్ కలర్ తోటి చాలా క్రేజీగా ఉంది రోటి గ్రైండర్. ఇదిగోండి పర్పుల్, ఇది కొంచెం రెగ్యులర్గా చూసే కలరే. ఇదొకటి, ఇదిగోండి ఈ మోడల్ మనకు తెలుసు, ఇదైతే యూనిక్గా ఉంది. ఇదిగోండి మిక్సీ జార్స్ ఉన్నాయి. ఇదిగోండి మంచి అందమైన వైలెట్ కలర్ మిక్సీ, ప్రెస్టేజ్. చూస్తారా, మంచి రెడ్ కలర్ ఉంది, వైలెట్ ఉంది. ఇక్కడేమో రోటి గ్రైండర్ ఏమో లేత వంకాయ కలర్, బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి మనం రెగ్యులర్గా వండుకునే మన పొయ్యిలు, 2 burner 3 burner. కొంతమంది 3 burner వద్దు అంటారండి. ఐ డోంట్ నో అది ఎందుకు అంటారు అనేది. నేను మొదట్లో ఉంది నాకు, మా అత్తమ్మ వాళ్ళు వద్దు అని చెప్పారని తీసేసాను. ఎందుకు మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంది కదా అండి, సూపర్గా ఉంది. 4 burners, క్రేజీగా ఉంది. ఇదిగోండి ఏమండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇదిగోండి ఈ గిన్నెల సెట్ ఉంది కదా, ఇది ఒక ఎత్తు అనమాట. మా మమ్మీకి పిచ్చి ఈ గిన్నెలు అంటే, ఇంటి నిండా గిన్నెలు ఉన్నాయి. అయినా చూస్తే కొనేస్తుంది. ఆవిడ చూసినట్లేదు, కామ్గా ఎస్కేప్ అయిపోదాం ఇక్కడ నుంచి. నేను ఇక్కడ ఉంటే వచ్చి చూసి కొనేస్తారు ఇప్పుడు. ఇదిగోండి గుంత పొంగనాలు, నా ఫేవరెట్ టిఫిన్ ఇది. అండ్ దెన్ ఇదిగోండి తవాస్, చపాతీకి దోశకి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ నాన్ స్టిక్. చూసారా గ్రే కలర్ ఎంత బాగుందో. 3 burner వద్దంటున్నారుగా మమ్మీ. 3 burner వద్దంటున్నారుగా. కొంటే 4 పెట్టుకోమంటున్నారు కానీ 3 వద్దంటున్నారు ఎందుకో మరి. ఏది పాత పొయ్యి ఇస్తేనా? జస్ట్ 2 burner కదా. చాలు. ఓకే, ఓ ఏ బర్నర్ ఇచ్చినా సేమ్ అంటుండో. ఇప్పుడు ఆ 2 burner కొత్త స్టవ్ కావాలి అంటే మన ఎక్స్చేంజ్లో ఏది ఇచ్చినా సరే 6,000కి ఇస్తారంట ఈ కొత్తది. అదర్వైజ్ ఫ్రెష్ ప్రైస్ ఎంత అన్న? అదర్వైజ్ ఫ్రెష్ ప్రైస్ ఎంత? 9,000. ఓ 9, అంటే మనకి 3,000 మైనస్ అవుతుందండి మన ప్రోడక్ట్ ఇస్తే కనుక. ఇది చూసారు, ఇది ఎంత బాగుందో, బుజ్జిది, చాలా బాగుంది. జస్ట్ ఆమ్లెట్ వేసుకోవడానికి. అందులోనే సైజెస్ అండ్ కలర్స్ అనమాట. ఇదొకటి, ఇదొకటి, ఇదిగోండి ఇదైతే చాలా బాగుంది. రెగ్యులర్గా ఫ్రైస్ అవి చేసుకోవచ్చు. ఇది చూసారా, గోల్డ్ భలే ఉంది, బంగారంలో మెరిసిపోతూ. అబ్బా ఇది చూసారా ఎంత ముద్దుగా ఉందో. తాలింపు వేసుకోవచ్చు, చిన్నగా పిల్లలకి ఆమ్లెట్ వేసేయచ్చు, బుజ్జి సెట్ దోశ వేసుకోవచ్చు. చాలా బాగుంది క్యూట్గా. ఒక చిన్న మ్యాగీ చేసుకోవచ్చు. ఇదైతే అల్టిమేట్గా ఉందండి, ఎంత ముద్దుగా ఉందో అసలు. ఇది చూడండి, సూపర్ క్యూటెస్ట్ కిడ్లా ఉంది ఈ మొత్తం ఫ్యామిలీకి. ఇది చూసారా, రైస్ వండుకునే బౌల్స్ విత్ లిడ్ అనమాట, భలే బాగుంది. ఇదిగోండి ఇట్లా ఉన్నాయి అండ్ ఆల్ సైజెస్ అందులో. ఇదిగోండి ఇదైతే మరీ బుజ్జిగా ఉంది. ఒకళ్ళకే వండుకోవాలి అంటే మంచి భారీగా తినేవాళ్ళు అయితే, నాకైతే ఎక్కువైపోతుంది క్వాంటిటీ. ఇద్దరు తినొచ్చండి, ఒక మోడరేట్గా తినేవాళ్ళు. అంత క్యూట్గా ఉంది. ఇంకా ఫ్రెష్ పీసెస్ అన్నీ ఏమో ఇదిగోండి బాక్సెస్లో ఉన్నాయి. ఇదిగోండి టీ పెట్టుకునే ఇది కూడా భలే బాగుంది. ఇదిగోండి
అసలు ప్రెస్టేజ్లో ఇంత ఉంది వెరైటీ అంటే నేను ఇవాళే చూస్తున్నాను గైస్. మామూలుగా కుక్కర్ కొనుక్కోవడానికి వెళ్తాము, దోశ పెనం చపాతీ పెనం అంతటితో ఆగిపోద్ది నా షాపింగ్. అసలు ఇవాళ అయితే చాలా బాగుంది, చాలా ఉంది కలెక్షన్ అనిపిస్తుంది. ఇదిగోండి సాస్ ప్యాన్, చిన్నగా ఈ రసం సాంబార్స్ ఆ క్వాంటిటీ చక్క చేసుకోవచ్చు. ఇది భలే ఉందండి. ఇవి అయితే అసలు ఎక్సలెంట్, నాన్ వెజ్కి బెస్ట్ కడాయిస్ అని చెప్తాను. ఇందులో ఈజీగా ఒక కేజీన్నర చికెన్ సూపర్గా ఫ్రై చేసుకోవచ్చు గైస్. ఇదిగోండి ఇదైతే ఇంకా బాగుంది. బేస్ బ్లాక్ అంటే మనకు అలవాటే, ఇది కొంచెం యూనిక్గా ఉంది గ్రే కలర్. ఇదిగోండి ఇది కూడా సాస్ ప్యాన్, ఇట్లా పప్పులు లాంటివి తిరగమాత వేసుకుని పెట్టుకోవచ్చు. భలే స్టైల్గా ఉంది అంతా. ఇది ఒక 1 kg వరకు పడుతుంది. ఇదిగోండి ఇలా లిడ్ ఉండి ఇది కూడా ఒక 1 kg పడుతుందండి. మరి దీనికైతే మూత ఇవ్వలేదు, అడిగితే ఏమైనా ఇస్తారేమో చూడాలి. దీనికి మూత ఇస్తారన్నా కావాలంటే? ఓకే, ఇది మూత లేదంటండి, మనం ఏదో ఒకటి మనం సెట్ చేసేసుకోవడమే. అసలు ఇది చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో, ఎంత సూపర్గా ఉందో అసలు. ఏంటో అమ్మల్ని అంటాం కానీ నాకు కూడా ఈ మధ్య తెగ పూనకం వస్తుందండి. ఏజ్ ఫ్యాక్టర్ ఏంటో, ఏజ్ ఎఫెక్ట్స్ అంటారు కదా, అలా ఈ ఈ కిచెన్ సామాన్ చూస్తే వావ్ వావ్ అబ్బా అబ్బా అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? ఇది భలే ఉంది గాయస్. ఈ లిడ్ అయితే ఇదిగో ఫ్లాట్గా ఉంది. అవి మామూలుగా ఇలా ఇలా డోమ్స్లా ఉన్నాయి కదా, ఇలా ఎత్తుంది కదా షేప్. ఇదేమో ఫ్లాట్ ఉందన్నమాట డిఫరెంట్గా. ఇది కూడా బాగుంది, షేప్ డిఫరెంట్గా ఉంది. చాలా బాగున్నాయి ఒక్కొక్కటి. ఇదిగోండి ఇది కూడా రైస్, మంచిగా రైస్ ఉడికించుకోవచ్చు. మీకు కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉందండి సైజు. చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఆప్షన్స్ అసలు. కొంతమంది ఇప్పుడు కుక్కర్స్ నాట్ సేఫ్, నాట్ హెల్దీ అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇలాంటివి కొనుక్కుని ఈ గ్లాస్లో నుంచి రైస్ ఎంతవరకు ఉడికింది ప్రాపర్గా కనిపిస్తుంది చూసి చక్కగా కట్టేయచ్చు. ఇదిగోండి 24 centimeters అంట రాస్తుంది దాని మీద నీట్గా. ఇదిగోండి అక్కడ ఒక గోల్డ్ ఇది చూసాం కదా హ్యాండిల్ తోటి, ఇక్కడ కూడా ఉంది ఒక గోల్డ్ది, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడేమో బేస్ ఇట్లా డిజైన్ వచ్చింది కొన్నిటికి, ఇదేమో ప్లెయిన్. ఇది చూసారా మంచి మెరూన్ అండ్ సిల్వర్ కాంబీ, ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి సూపర్. ఇది యాక్చువల్గా మొత్తం 3 సెట్ అనమాట, హ్యాపీగా అన్ని సైజెస్. ఇది ఒక 1.5 kg పడుతుంది, కేజీ, ఇది ఒక 1/2 kg. సో అన్ని సైజెస్ ఎంతమంది ఉన్నా వండుకోవచ్చు. అండ్ దెన్ కుక్కర్స్. అవును. ఎంత, హౌ మచ్? ఓ లవ్లీ, చాలా, ఇది చాలా యూస్ఫుల్ అసలు. కాదండి 1800, 1880 ఆఫ్టర్ డిస్కౌంట్ ఏనన్నా ఫిక్సా? ఓ నైస్. మా వదిన వాళ్ళు పంచారండి అవి ఆ పెళ్లి టైంలో. చాలా అంటే మనకి ప్రైస్ తెలియదు కదా గిఫ్ట్స్ తీసుకున్నప్పుడు, జస్ట్ క్యాజువల్గా అడిగితే 1880 అంటున్నారు ఆఫ్టర్ డిస్కౌంట్. చూడ్డానికి బుజ్జిగా ఉంది కానీ ప్రైస్ భారీగా ఉంది. సో అదండి, ఇలా పెట్టారు ఒక హాల్లో. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. మనం రెగ్యులర్గా చూసే ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్స్, శారీ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడితే యూనిక్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది మనకు కూడా ఫీల్. ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్కి, కిచెన్లో రెగ్యులర్గా స్పెండ్ చేసే వాళ్ళకి మంచి ఫీల్ కలుగుతుంది. మీరు సైనిక్పురికి దగ్గరలో ఉంటే మేబీ ఐ డోంట్ నో, చుట్టుపక్కల చూడండి ఆన్లైన్ ప్రెస్టేజ్ ఎగ్జిబిషన్స్ అని, చుట్టుపక్కల ఎక్కడైనా పెడితే మీరు విజిట్ చేసి వెళ్ళొచ్చు. ఓకే, అది విజిల్ వస్తుందా? ఎందుకు ఇంత భారీగా ఇచ్చారు పైన? ఒక వాషింగ్ కష్టం కదా. విజిల్ దీని మీద ఇది ఉందా, ఇస్తారు విజిల్? ఓ మనాళ్ళ దాటికి ఇరిగిపోద్దా? పనాళ్ళ దాటికి జస్ట్ ఇలా అంటే ఓపెన్ అయిపోతుందా? ఇలా ఇలా పెట్టి జస్ట్ ఇలా నొక్కడమే ఇది. ఓ నైస్. ఇందాక నాకు అర్థం కాలేదు. అవును అమ్మ, ఇది రావట్లేదు. ఇది కొంచెం బాగా బూస్ట్ దాకా ఓపెన్ చేయాలి. ఇది ఈజీగానే ఉంది కానీ కొంచెం ఇదిగా ఉంది. ఇవి ట్రైప్లై అండి. ఈ సెట్, ఈ జోన్ మొత్తం కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు అమ్మ తీసుకుంది మాత్రం నార్మల్ అంట, లైక్ 2K రౌండ్ ఫిగరా. ఓకే, ఇది తీసుకుందాం అంటున్నారు. ఎంత చెప్పారు? 2285 ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్. ఆయన ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే ఇంకా తగ్గిరేమో మరి. ఒకసారి ఇది లోపల ఇడ్లీస్ ఇది చూపిరా షేప్. అదే ఇది బాగుంది యాక్చువల్గా దీనికంటే. ఓకే,
ఓ స్టీమ్ వచ్చిందా, హోల్స్ వచ్చినాయి. ప్లాట్ఫామ్ నైస్, సూపర్. ఎన్ని 4 ఇవ్వండి, 4 బాగుంది. ఇందులో కూడా 4 కానీ సైజ్ మారిపోయాం. ఓ ఇందులో 6 వస్తాయా? ఓకే ఓకే. ఓ నైస్, చాలా బాగుంది. చూడు, కావాలి ఇది. ఓన్లీ కుక్కర్లు ఎగ్జిబిషన్ ఏం చాలా బాగుంది, బ్యూటిఫుల్. 6 ఈ హోల్స్ బాగుంది. మామూలుగా అతుక్కుపోతూ ఉంటుంది మనకి, ఆవిరి వచ్చి ఈజీగా అంటే ఇడ్లీ ఫ్లిప్ లెగుస్తుంది ఆంటీ మంచిగా. నైస్. అసలు మామూలు పోనుకొని రావట్లేదండి మా మమ్మీకి. నేను ఇందాక నుంచి ఇడ్లీ పాత్ర కొందాం అంటే ఎంతసేపు కుక్కర్ని పట్టుకుని ఇది బాగుంది అది బాగుంది, అసలు నా మాట వినట్లేదు, చెవిటి మేడల్లో బిహేవ్ చేస్తుంది. అమ్మ ఇది కొందమ్మా, చూసారా అస్సలు. మొత్తానికి మెల్లగా ఆ కుక్కర్ కొంటాను అని చెప్పాక ఇటు వచ్చిందండి. నాకు డౌట్ ఇడ్లీ కొంటదో కొనదో, ఐ మీన్ ఇడ్లీ మేకర్. 24 ఉన్నాయి, బాగుంది. చూసారా, ఎక్స్టెండ్ చేస్తుంది మళ్ళీ, తర్వాత కొనుక్కుందాం నెక్స్ట్ హౌస్లో అని చెప్తుందండి. ఇంకేం చెప్పాలి. అమ్మలు అంతే గైస్, మనం ఎంత పెద్దవాళ్ళమైనా వాళ్ళతో స్టీల్ కొట్లకి వెళ్తే వాళ్ళకి నచ్చిందే కొంటారు, మనం అరిచి గీపెట్టినా కొనరు. అందుకని నేనేం చేస్తానంటే అవి లేకుండా వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాను నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ. మీరు కూడా అంతేనా? ఏమండి ఇందాక నుంచి ఇది గమనించలేదు, ఒక గోడకి పెట్టించారు అసలు ఎన్ని కుక్కర్లో, చూసారా? అంటే వాళ్ళకున్న నమ్మకం చూడండి. ఐ రియలీ లైక్ ఇట్. అంటే ఖచ్చితంగా సేల్ అయిపోతాయి అన్న నమ్మకం. అసలు ఇక్కడ ఇది ఉందండి, జంబో కుక్కర్. ఇది పెడితే సిలిండర్ మొత్తం అయిపోవాల్సిందే ఇందులో ఏదైనా వంట చేస్తే. పోలా అద్దరిపోలా సూపర్గా ఉందండి ప్రెస్టేజ్ మేళా. ప్రెస్టేజ్ స్ట్రీట్ షాప్కి వెళ్ళినా ఇంత కిక్ వచ్చేది కాదేమో, ఎందుకంటే మనకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే తీసి చూపిస్తారు. ఇలాంటి ప్లేసెస్కి వస్తే మొత్తం డిస్ప్లే పెట్టారు, చాలా బాగుందండి. మమ్మీ అయితే తనకు కావాల్సిన కుక్కర్ కొనేసుకుంది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. బ్లాగ్ ఎలా ఉంది ఇంతకీ? నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ రెగ్యులర్గా మీకు వస్తాయి. అండ్ దెన్ నా బ్లాగ్స్ మీకు జెన్యూన్గా నచ్చితే దయచేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఉండనా? బాయ్ అండి. అదిగోండి ఫైనల్లీ ఒక కుక్కర్, ఇంకొక కుక్కర్ అత్త మీ దగ్గరే చూస్తా. సూపర్. అమ్మ లిఫ్ట్ ఈ షోకు చూస్తే ఆ షోకు అవునండి, నేను హోల్డ్ చేస్తారండి. ప్రపంచంలో మా అమ్మ దేనికన్నా భయపడేది ఏమైనా ఉందంటే ఏంటి మా? లిఫ్ట్ అది క్లోజ్డ్ లిఫ్ట్. ఎప్పుడన్నా ఎక్కువ చేస్తే ఇలాంటి లిఫ్ట్లో వేసి అమ్మ ఉండమ్మా ఇప్పుడే వస్తారని వెళ్ళిపోతాను పక్కకి. బెంగళూరులోనండి గుండె అయిపోయింది అనుకున్నా. అది చూసారా, ఇక్కడ గుండె ఆగిపోయిందంట. కాదు మీరు చల్లగా ఉందని నుంచున్నాం. ఆంటీ జీరోయేనా, మనం బటన్ నొక్కకుండా కబుర్లు చెప్పుకుంటున్నాం. లిఫ్ట్లో ఎంత హాయిగా ఉందంటేనండి, చల్లగా హాయిగా బటన్ నొక్కకుండా అలా నుంచున్నాం నలుగురం. సో ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఎండ్ ఉంది గైస్, మామూలుగా కొట్టట్లేదు. డిహైడ్రేషన్ వచ్చి పోతాం డెఫినెట్గా. నా సజెషన్ అయితే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఈవినింగ్ 4 తర్వాత వెళ్ళండి. నా అలాగే ఇలా మిట్ట మధ్యాహ్నాలు తిరగమాకండి. ఇప్పుడు 1:30 అవుతుంది, సరేనా?